నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో దేశ ద్రోహులు విదేశీ శక్తులు కూడా ఏం చేస్తున్నాయి అని తెలిసినప్పటికీ ఎక్కడా తగ్గకుండా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి ఈసీ సన్నాహం అవుతున్నట్టుగా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నగరం మోగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన సెప్టెంబర్ 30వ తేదీ గడువులోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహాలను సమీక్షించేందుకు ఈసీ బృందం ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్లో పర్యటించనుంది. ప్రధాన ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషన్లు జ్ఞానేష్ కుమార్, ఎస్ఎస్ సంధు జమ్మూలో పర్యటిస్తారు. తొలుత రాజకీయ పార్టీలతో కమిషన్ సమావేశమవుతుంది. సిఇఓ, ఎస్పీఎన్ఓ, సెంట్రల్ ఫోర్సెస్ కోఆర్డినేషన్ తో సమీక్షా సమావేశాలు జరుపుతుంది. అలాగే ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో కమిషన్ సమావేశమై ఎన్నికల సన్నాహాలకు సమీక్షిస్తుంది. ఆగస్టు 10న జమ్మూలో పర్యటించి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమావేశం జరుపుతుంది. అనంతరం మీడియా సమావేశాల్లో వివరాలను వెల్లడిస్తుంది. 2024 లోక్సభ ఎన్నికల ప్రకటనకు ముందు గత మార్చిలోనే సిఈసి రాజీవ్ కుమార్ జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. ఆ సమయంలోనే యూటీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రజలకు, రాజకీయ పార్టీలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం పైన కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ లో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎన్నికల నగర అయితే మోగబోతోంది. మరొక నెల సెప్టెంబర్, అక్టోబర్ లో జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు ఉండబోతున్నాయి. 8 నుంచి 10వ తారీఖు మధ్య పర్యటన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఎన్నికల కమిషన్ అందించనుంది. మరి జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలపై మీ అభిప్రాయం ఏంటి? ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి 2 కళ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం.